పవర్ పాయింట్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఇది మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళ ద్వారా రిలీజ్ చేయబడింది. ఓకే, సో గూగుల్ స్లైడ్స్ అనేది కూడా ఒక ఇంటర్నెట్ టూల్. ఇది మనం సాఫ్ట్వేర్ అనకూడదు, ఎందుకంటే ఇది ఇంటర్నెట్ లోనే ఉంటుంది, మనకి స్టాండర్డ్ గా బయట ఇన్స్టాల్ చేసుకోలేము. సో ఇంటర్నెట్ టూల్ గూగుల్ స్లైడ్స్ అనేది ఆన్లైన్ లో ప్రజెంటేషన్స్ డిజైన్ చేసుకోవడానికి గూగుల్ వాళ్ళు మనకి ఫ్రీగా ఇచ్చిన ఒక ఫెసిలిటీ. ఓకే, సో సేమ్ పవర్ పాయింట్ లో లాగానే అన్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు. అయితే మీరు అలా డిజైన్ చేసుకున్న ఫైల్ ను పవర్ పాయింట్ లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ అన్నప్పుడు చూడండి, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీ గూగుల్ స్లైడ్స్ ప్రజెంటేషన్ మళ్ళీ పవర్ పాయింట్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో అంటే ఫైల్ ఫార్మాట్ అనేది డిఫరెంట్. గూగుల్ స్లైడ్ అది వేరే ఫైల్ ఫార్మాట్, పవర్ పాయింట్ అనేది వేరే ఫార్మాట్ అండి. అంటే పీపీటీలో ఉన్న ఫీచర్స్ ఫీచర్స్ చూడండి, ఫీచర్స్ ఆల్మోస్ట్ అలానే ఉంటాయి, కాకపోతే అవి ఉండే లొకేషన్, ఆ ఫీచర్ ఉండే లొకేషన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. మీరు ఏదన్నా చూడండి, మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు గూగుల్ స్లైడ్స్ మీరు ఒక్కొక్కటి చూడండి, ఫైల్లోకి వెళ్ళండి, ఇందులో ఏమున్నాయి చూసుకొని నెక్స్ట్ ఎడిట్ లో ఏమున్నాయి, ఇక్కడ పైన ఏమేమి ఉన్నాయి, ఇక్కడ టీ ఉంది, టీ అంటే టెక్స్ట్ బాక్స్ ఉంది, మీకు ఏం అర్థం కావాలి, ఓకే ఇది టెక్స్ట్ బాక్స్, నేను ఇక్కడ తీసుకొని ఇలా డ్రా చేసుకొని నేను టైప్ చేసుకోవాలి అనేది మీకు అవగాహన ఉండాలి. సో అలా మీరు ఓన్ గా చేసుకోవచ్చు. అలా చేసుకున్న దాన్ని ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఫైల్లోకి వెళ్ళి డౌన్లోడ్ అని ఉంటుంది, ఇక్కడ డౌన్లోడ్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకుంటే గూగుల్ స్లైడ్ మీకు పవర్ పాయింట్ గా వచ్చేస్తుందండి.